పెద్దపల్లి జిల్లా రామగుండం ఆడపడుచుల ఇష్టమైన రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని సింగరేణి గనుల్లో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రామగుండం జీడీకే-1 ఇంక్లైన్ గని ఆవరణలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంచారణ ఆధ్వర్యంలో మహిళలు సింగరేణి కార్మికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గని ప్రాంగణంలో కార్మికులను వ్యక్తిగతంగా కలుసుకుని రాఖీలు కట్టి వారు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. భూగర్భ గనుల్లో నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి కార్మికులు సంతోషంగా సురక్షితంగా ఉండాలని కందుల సంచారాణి అన్నారు. అనంతరం కార్మికులకు రాఖీలు కట్టి మిఠాయిలు పంపిణీ చేశారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3 బొగ్గు బ్లాకులను కేటాయించిందని ఆమె తెలిపారు. మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఏదైతే 28 శుక్రవారం రోజున రక్షాబంధన్ పండుగ ఉంది, ఆ పండుగని పురస్కరించుకొని ముందస్తుగా మా సింగరేణి అన్నదమ్ములందరికీ కూడా రాఖీ కట్టాలని సదుద్దేశంతో ఈరోజు 1 ఇంక్లైన్ బాయ్ మీద మా కార్మికులందరినీ కూడా కలుస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషకరం. ఎందుకంటే సింగరేణి కార్మికుడి కుటుంబంలో పుట్టిన దాన్ని కార్మికులతోటి దాదాపుగా 20 ఏళ్ళకెళ్ళి అనుబంధం ఉంది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి వాళ్ళ బాధలో ప్రతి సంతోషంలో ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా తోడున్నాం ఇప్పటి వరకు కూడా. ఇవాళ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మాత్యులు సింగరేణిని రక్షించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఇటీవల జరిగినటువంటి తాడిచెర్ల కావచ్చు, నైని కావచ్చు, మొన్న మనుగురుకు సంబంధించిన పీకేఓసి 2 కావచ్చు, ఇట్లా అన్ని బ్లాక్స్ను కూడా సింగరేణికి అప్పజెప్పుతూ మరి ఆ సింగరేణి అభివృద్ధికై వారు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు అన్ని మైన్ల మీద కూడా కలిసి మరి ఘనంగా సెలబ్రేషన్స్ని నిర్వహించుకున్నాం. కార్మికులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సింగరేణిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి ఈ పండగ వాతావరణంలో అందరినీ కూడా మా అన్నదమ్ములను కలుస్తూ రాఖీ కట్టడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. గతంలో చెప్పినాను, ఇప్పుడు చెప్పినాను, వ్యక్తిగతంగా నాకు సొంత అన్నదమ్ములు లేకపోయినా వీళ్ళే మా అన్నదమ్ములుగా భావిస్తూ వారిని నమ్ముకొని వాళ్ళు దాదాపు 20 ఏళ్ళుగా నేను ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాను. గతంలో 23లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మా అన్నదమ్ములు మా కార్మిక మిత్రులు ఉన్నారనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళ ప్రజలకి సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాను. ఈ క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా కలిసి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఒక అక్క లెక్క వారు రాగానే మరి వాళ్ళంతా కూడా నన్ను ఆప్యాయతతోటి దగ్గర తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇది జన్మజన్మల బంధంగా భావిస్తూ నేను ఆ భగవంతుణ్ణి ఒక్కటే కోరుతా ఉన్నాను. సింగరేణి క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి నా తోడ పుట్టకపోయినా, రక్తం పంచుకొని ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఆ ప్రేమని ఆప్యాయతని నాకు అందిస్తున్న ప్రతి కార్మికుడు కూడా మరి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బొగ్గు బాయిలో దిగినా ఎక్కినా వాళ్ళు ఆరోగ్యంగా ఎట్లాంటి హాని జరగకుండా మరి ఇల్లు చేరుకోవాలని అమ్మవారిని భగవంతుని నేను వేడుకుంటా ఉన్నాను. అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఆడబిడ్డ కోరుకునేది తల్లిగారి ఇల్లు పుట్టిల్లు బాగుండాలని కోరుకుంటుంది. ఆ క్రమంలో నేను కూడా మా కార్మిక కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, పిల్ల పాపలతోటి ఆరోగ్యంగా ఉండాలి. వారు అనుకున్నటువంటి వాళ్ళ పిల్లల చదువులు పూర్తయి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి రాఖీ బంధన్ ఎందుకు మనం జరుపుకుంటాము? నీకు నేను రక్ష, నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష అనేటువంటి ఒక నినాదంతో అందరం కూడా హిందూ ధార్మిక పండుగలు ఏవైతే ఉంటాయో మరి సనాతన ధర్మం మనకి ఈ రక్షాబంధన్ అనేది కుటుంబం లోపల అన్నదమ్ములకి ఒక మంచి ఆప్యాయతని పెంచుతుంది. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని 2వ అక్షరం అన్న అనేటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో అది అందరికీ కూడా సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి విధంగా మన ఆప్యాయత, అనురాగం, కుటుంబం యొక్క విలువల్ని పెంచేటటువంటి విధంగా అందరం కూడా రక్షాబంధన్ని చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి 1 ఇంక్లైన్ బాయ్ మీద రాగానే ఎంతో ఆప్యాయతతోటి నన్ను ఆహ్వానించినటువంటి మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పదవి ఉన్నా లేకపోయినా కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మీ తోబుట్టు లెక్క పోరాటంలో ముందుంటానని చెప్పి సందర్భంగా మళ్ళొకసారి మనం చేస్తా ఉన్నాను. జై సింగరేణి, జై సింగరేణి.